తెలంగాణలో భానుడి ప్రతాపం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం గమనార్హం. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే 2 నెలలు ఎండలు మండిపోవడం ఖాయం. తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, నల్లగొండ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి, పెద్దపల్లి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ తెలిపింది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మంచిర్యాల నుంచి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి. రైట్ సంజన, ఏదైతే గత 4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడడంతో పాటు ఉదయం పూటనే తమ పనులను ముగించుకొని కూడా మధ్యాహ్నం అంటే 11 గంటల వరకు ఇళ్ళకి వెళ్ళిపోయి ప్రజ తీరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు వడగాడ్పులతో పాటు ఎండ తీవ్రత పూర్తి ఎక్కువ స్థాయికి అంటే గరిష్ట స్థాయికి చేరుకోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 4 జిల్లా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో 43.2గా కానీ అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 42.8, నిర్మల్ జిల్లాలో 39.6 కావచ్చు, మంచిర్యాల జిల్లాలో 41.3గా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితిగా ఈ నేపథ్యంలోనే ఇటు వడగాల్పులు కూడా వీస్తున్న నేపథ్యంలో కూడా ఇటు డాక్టర్లు అయితే సలహాలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా చిన్న పిల్లలు, వృద్ధులు అయితే బయటికి రావచ్చు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని పానీయాలను సేవించాలి, ఇంటి వద్ద ఉండాలి. అత్యవసరం అయితేనే ఇండ్ల నుంచి బయటికి రావాలి. ఒకవేళ బయటికి వస్తే కూడా రుమాలు ధరించాలి అనేటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా 14 జిల్లాలకు కూడా ఏదైతే వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ ప్రకటించింది, అందులో కూడా ఏదైతే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది, అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన 4 జిల్లాలు కూడా అలర్ట్ లో ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇటు ఏదైతే వైద్యులు అయితే తెలుపుతున్న పరిస్థితి. మరికొన్ని రోజులలో కూడా ఏదైతే వాతావరణంలో మార్పులు చెంది మరి 2 రోజుల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కూడా వడగాల్పులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, అదేవిధంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలో కూడా ఈ వడగాల్పులు వీచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా ముఖ్యంగా కూడా రాత్రి పూటలో సాధారణ కంటే ఎక్కువగా వేడి ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలిపింది. ముఖ్యంగా కూడా ఏదైతే ఆయా జిల్లాలకు ఏదైతే 40 నుంచి దాదాపు 14 జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా 19 జిల్లాలు ఇప్పటికే 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు కూడా ఇది వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరికొన్ని రోజుల్లో కూడా ఎండ తీవ్రత పెరిగి వడగాల్పులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా ఇండికేషన్స్ అయితే ఏదైతే డాక్టర్లు సూచనలు సలహాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొన్నది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి. రైట్ సంజన, ఇప్పటికే తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్నాయని చెప్పుకోవచ్చు. మార్చి చివరి వారంలోనే భానుడు అయితే ఒకవైపు చుక్కలు చూపిస్తున్నాడు అనుకోవచ్చు. ఇక ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే మనకు ఆదిలాబాద్లో నమోదైనట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా కూడా నమోదైనట్టు తెలుస్తుంది. అయితే కొన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి కూడా ICMR అయితే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించిన విషయం తెలిసింది. దాదాపుగా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా అత్యధికంగా ఇటు జోగులాంబ, గద్వాల, నారాయణపేటలో అయితే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 38 నుంచి 42 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత అయితే రోజువారీగా నమోదవుతున్నాయి. అయితే ఇప్పటికే కూడా ఇటు వైద్యులు కూడా తగిన సూచనలు అయితే ఇస్తున్నారు. వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ బయటికి వెళ్ళక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలి, తాగు ఎక్కువగా సేవించాలి, అటు తర్వాత జ్యూస్లు ఇటువంటివి ఎక్కువ పానీయాలు ఎక్కువగా సేవించాలంటూ కూడా ఇటు వైద్యులు సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే ఏప్రిల్, మే ఈ 2 నెలలు కాకముందే మార్చి చివరిలోనే ఇంత ఎండలుగా ఉండడంతో రాత్రి సమయాల్లో కూడా చాలా వేడిగా ఉంటుంది. మొత్తం ఒకవైపుగా కూడా ఉక్కపోతలు ఇటువంటివిగా చాలా, ఎందుకంటే మార్నింగ్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న వేళ రాత్రి కూడా చాలా ఉష్ణోగ్రత ఎక్కువగా వేడైతే ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పటికే కూడా
అధికారులు కానీ ఇటు వైద్యులు కానీ అందరికీ తగిన సూచనలు అయితే కనిపిస్తున్నారు. ఎండలో బయటికి వెళ్ళాలంటే అత్యవసర సమయంలో మాత్రమే వెళ్ళాలి, అన్ని సూచనలు పాటించాలంటూ కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాను రాను మరింత ఎండలు ముదిరే సమయానికి ఎలా ఉంటుందనేది, ఇప్పటికే మార్చి ఎండింగ్ లోనే ఇంత ఎండలు కొడుతుంటే రాను రాను ఎంత ఎండలు ఉంటాయంటూ కూడా ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యాహ్న సమయాల్లో అయితే అస్సలు రోడ్లపై కూడా, ఎంత రద్దీగా ఉన్న రోడ్లపై కూడా ఎవరూ కనిపించడం లేదు. దాదాపుగా కూడా చాలా జనాభా తగ్గుముఖంతో ఇళ్ల బారినే ఉంటున్నారు. అటు పనులు చేసుకునే వారు కూడా తొందరగా ఉదయం పూటనే తొందరగా పనులను ముగించుకొని 10-10:30 లోపల ఇంటికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సాగర్.